శంఖారావము. మన రికార్డింగ్ నెంబర్ 123, 123 అన్నమాట. లాస్ట్ చాప్టర్ అయిన మోక్ష సన్యాస యోగము 18వ అధ్యాయం. దాంట్లో మనం ఇప్పుడు 56వ శ్లోకం నుంచి చదువుకోబోతున్నాము. భక్తి చెదిరిపోకుండా నిలబడవలెను అన్నచో శరీర వ్యూహమును సోమరిగా ఉండనీయరాదు. సోమరి అయిన శరీరము, దానిని పనిచేయించు ఇంద్రియములు, మనస్సు నిలువనీటి గుంట వలె మురుగెత్తిపోవును. ఇంద్రియమన శరీరములను నిరంతరము కర్మాచరణమున నియోగించుచునే ఉండవలెను. కానీ తానాచరించు కర్మలన్నీయు జగత్కర్తయగు భగవంతునికి సమర్పణముగానే ఆచరింపవలెను. భగవంతుడు జగత్కర్మకధిష్టానమైనవాడు. తాను భగవంతుని యందుండుట అనగా తాను జగత్కర్మలో భాగముగా ఉండవలెను. అనగా అందలి భాగముగా తన వంతు పనిని తాను నిర్వహించుచునే ఉండవలెను. సృష్టియందు అంతర్యామిగా ఉన్న నేను అను పరమ పురుషుని యందు తనను తాను సమర్పణ చేసుకొనవలెను. అట్టి సమర్పణ బుద్ధితో తాను ఆచరించు కర్మలన్నిటినీ సన్యసింపవలెను. సన్యాసమనగా వదిలివేయుట కాదు. అవి వాని యందున్న ఉన్నవని గమనించి కర్తృత్వమును సన్యసించి ఆచరణమును మాత్రము తాను స్వీకరింపవలెను. ఇట్లు సమర్పణ చెందుట వలన తన బుద్ధి పరమపురుషుని యందు యోగము చెందును. అది తన బుద్ధి కాక పరమపురుషుని యందలి బుద్ధి అగును. ఈ బుద్ధియోగము వలన నిరంతరముగా పరమపురుషుడైన నాయందు చిత్తము గలవాడై ఉండును. ఇది అంతయు కర్మాచరణము యజ్ఞార్థ కర్మగా సాగుచుండగానే సాధ్యము కావలెను. తానెంతకాలము జగత్కర్మలో భాగమై కర్మాచరణమున వర్తించుచుండునో అంతకాలము దానికి అధిష్టానమగు దైవమునందు పరమభక్తి నిలబడి ఉండును. దైవమునందు పరమభక్తి నిలబడి ఉండుట అనగా అది తానై ఉండుట. ఇది జ్ఞానస్థితి అనబడును. 56, 57 శ్లోకాలు అయిపోయినాయి. ఇట్లు తన చిత్తమును తాను వేరుగా ఉంచుకొనక అంతర్యామినైన నాయందు సమర్పించినచో నా అనుగ్రహము లభించి అన్ని విధములైన అడ్డంకులను అధిగమింపగలుగును. సామాన్య మానవులకు అడ్డంకులు అనునవి బాహ్యలోకమున వ్యక్తుల నుండి సన్నివేశముల నుండి కలుగుచున్నట్లు కనిపించును. తన యందు తానున్నవానికి సన్నివేశములు వ్యక్తుల ప్రవర్తనలు మాత్రమే బాహ్యలోకమున ఉన్నవనియు వానిని సమస్యలుగా చూచుట తన యందున్నదనియు తెలియను. అనగా తన స్వభావమునందలి మూడులలోనే సమస్యలున్నవి గాని బయట ఎక్కడనూ లేవు. అంతర్యామి ప్రజ్ఞయందు తన చిత్తమును సమర్పణ చేసిన వానికి చిత్తము కలకదేరి ప్రసన్నమగును. ఈ ప్రసన్నత వలన తన యందలి మూడులను తానే విప్పుకొనుటకు సాధ్యపడును. ఏ సమస్యనైనను విడమరచి చూచుకొన్నచో తన యందలి ఏదో ఒక అభిప్రాయమే పరిష్కారమునకు అడ్డుగా నిలబడి ఉన్నది అని తెలియను. ఇట్లు తెలియుట చిత్తము కలకదేరినప్పుడే సాధ్యపడును. తన స్వభావమునకు బద్ధుడై ఉన్నవానికి చిత్తము కలకతేరి ఉండుట సాధ్యము కాదు. తాను తన యందుండి తన స్వభావమునకు అతీతుడై ఉండవలెను. అట్లుండియు తన స్వభావమునకు అనుకూలమైన పనిని చేయుచునే ఉండవలెను. ఇది సాధ్యము కావలెనన్నచో తనను తాను జగత్కర్మయందు సమర్పణ చేసుకొనవలెను. స్వభావమునకు బద్ధుడైన వాడు తన అభిప్రాయముల చిక్కుముడులలో చిక్కుకొని తన స్వభావమునకు అనుకూలమైన పనినే చేయలేకపోవును. తన స్వభావము తన యందు లీనమై తాను జగత్కర్మయందు సమర్పణ చెందినవానికి అభిప్రాయములు వేరుగా ఉండవు గనుక సమస్యలు ఉండవు. జగత్కర్మయందలి భాగముగా తన వంతు యజ్ఞార్థ కర్మను తన స్వభావమును అనుసరించి చేయుచుండును. కనుక జీవితమంతయు భగవంతుని ప్రసాదముగా గడచును. ఇందే భాగమునందైనను ఇది తాను చేయవలెనని గాని
చేయవలదని గాని ప్రత్యేకమైన అభిప్రాయము నిలబడి ఉన్నచో దానిని అహంకారము అందురు. తన స్వభావము యొక్క రంగు పులుముకొన్న పరిమిత ప్రజ్ఞయే అహంకారము. అది పనిచేయుచున్నప్పుడు అభిప్రాయములు, ఆవేశకావేశములు మొదలగునవన్నీయు సుడిగుండములై గిరగిరా త్రిప్పుచుండును. అనగా తాను అను ప్రజ్ఞ నాశనమగుటయే. 58వ శ్లోకం అయిపోయింది. ఇట్టి అహంకారముతోనే మమకారము అను భావమునందు చిక్కుబడిపోయిన అర్జునుడు తాను యుద్ధము చేయరాదని భావించుచున్నాడు. కానీ ఈ ప్రయత్నము వ్యర్థము. క్షత్రియునకు సహజమైన రజోగుణ స్వభావము అర్జునుని యందున్నది. శత్రువుల అవహేళన చేసినచో ఆ రజోగుణము ప్రచోదితమై క్రోధావేశములతో అతడు యుద్ధము చేయకుండా ఉండలేడు. తాను చేయవలసిన పనిని ఎట్లునూ చేయక తప్పదు. తానుగా నుండి యజ్ఞార్థమైన యుద్ధములో ఉత్సాహముతో యుద్ధము చేసి అధర్మమును దమింపగల చక్కని అవకాశం అతనికి లభించినది. దానిని కాదని తిరస్కరించినచో తాను కర్తవ్యభ్రష్టుడగుట మాత్రమే మిగిలి ఉండును. తన స్వభావము పనిచేసి క్రోధావేశములతో కలుషితమైనను యుద్ధము చేయుట మాత్రము ఎట్లునూ తప్పదు. తనకు భ్రష్టమైన యోగస్థితి మాత్రము మిగులును. 59, 60 శ్లోకాలు అయిపోయినాయి. సృష్టి యందలి జీవరాశులలో ప్రతి ఒక్క జీవియందును నేను అను కేంద్ర ప్రజ్ఞ ఉన్నది. అది దేవుని ప్రతినిధియగు జీవ ప్రజ్ఞ. ఆ జీవప్రజ్ఞ వేర్వేరు జీవులలో వేర్వేరుగా ఉండును. ఆ జీవప్రజ్ఞకు కేంద్రస్థానమున నేను అను దేవుని ప్రజ్ఞ ఉన్నది. ఈ జంట ప్రజ్ఞలకు నివాస స్థానము హృదయము. దేవుని ప్రజ్ఞ ప్రేమమయము. ఆ ప్రేమశక్తి వలననే హృదయము కేంద్రముగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు మున్నగు ప్రాణవ్యాపారములు జరుగుచున్నవి. దేవుని ప్రేమకు మరి ఒక రూపము మాయ. అది లేనిది ఉన్నట్లు కనిపించు భ్రాంతి, ఇల్యూషన్. నిజముగా శరీరమున స్థిరముగా నిలబడి ఉన్న పదార్థమేదియునూ లేదు. కోట్ల కొలది అణువులు నిరంతరము కూర్పు చెందుచుండగా శరీరము నిలబడి ఉన్నది. ఈ శరీరం ఎంతకాలము నిలబడి ఉండవలెనో నిశ్చయించి అంతకాలమును జీవ వ్యాపారములు నడచు ఏర్పాటు చేసినవాడు లోనున్న నేను అనబడు దేవుడు. నాలుకకు రుచి అనుదానిని ఏర్పాటు చేయుట వలన మానవుడు ఆహార స్వీకరణము తన స్వంత పనిగా భావించి శరీర పోషణమును నడుపుచున్నాడు. అట్లే స్త్రీ పురుష జీవుల సంయోగము వలన ఆయా జీవులకు శరీరములు తయారగుట ప్రకృతికి కావలసిన పని. ఈ పనిని కర్తవ్యముగా భావించి చేయుచున్నచో అది నిర్లక్ష్యము చేయబడును. కనుకనే ప్రకృతి జీవులకు కామమును ఏర్పాటు చేసినది. తన కామ పరితృప్తికై జీవులు సంగమించుచు సృష్టి ధర్మమును నిర్వర్తించుచున్నారు. తనది కాని పనిని తనదిగా పొరపడుటయే మాయ అనబడును. దేవుని సృష్టిలో ఉన్నది నీ ఒక్కడవే కాదు, నీ వంటి కోట్ల కొలది మానవులు ఇంకనూ లక్షల జీవరాశులు ఉన్నారు. వారు కూడా బ్రతుకవలెను కదా. వారి యందును కేంద్ర ప్రజ్ఞగా దేవుడున్నాడు. వారికందరికి నీ ఆహారమును దేవుడు ప్రతిదినము ముద్దలు చేసి అందింపలేడు. కనుక ఈ జీవులే ఒకరికొకరు సహకరించుకొనుచు బ్రతుకవలెను. పరస్పర సహకారము లేనిచో జీవరాశులు నశించిపోవును. మీరందరూ ఒకరితోనొకరు సహకరించుకొనవలెను అని ఆజ్ఞపెట్టినచో ఎవడాచరించును? కనుక భార్యాభర్తలు, పితాపుత్రులు మొదలగు సంబంధములను, వారి నడుమ మమకారములను ప్రకృతి సృష్టించి ఇచ్చెను. ఇట్టి భావములతో మానవులు తమ స్వంత పనిగా భావించి పరస్పరము సహకరించుకొనుచూ బ్రతుకుచున్నారు. ఒక యువతిని తన భార్యగా భర్త భావించునే కానీ నిజమున ఆమెయందు భార్యాత్వము లేదు. ఆమె ఒకనికి కుమార్తె, ఒకనికి సోదరి, మరి ఒకనికి తల్లి, తనకు భార్య. కనుక ఆమె యందు భార్య అను పదార్థము లేదు.
కానీ తానామెను భార్యగాను ఆమె తనను భర్తగాను భావింపనిచో సృష్టిక్రియ జరుగదు. వారికి పరస్పరము కావలసిన సహకారము లభింపవలెనన్నను ఇది తప్పదు. దేవుడు ప్రేమమయుడు. మమకారములు ఆపేక్షలు మున్నగునవి ప్రేమకు ఛాయారూపములు. ఛాయారూపముగానైనను ప్రేమల నిచ్చిపుచ్చుకొనుట లేనిచో మానవుడు బ్రతుకలేడు. వ్యక్తుల నడుమ సంబంధములే భ్రాంతి అయినప్పుడు వారి నడుమనున్న మమకారములు కూడా భ్రాంతి మూలకములే. కానీ ఈ భ్రాంతి లేనిచో మానవునికి మనుగడయే లేదు. ఈ భ్రాంతినే వేదాంతులు మాయా అని నిర్దేశించిరి. కృష్ణుడు కూడా ఆ పదమునే వాడెను. సృష్టి అను మహాయంత్రమున వేర్వేరు సమాజములు అనబడు ఉపయంత్రములున్నవి. మానవులందరూ యంత్రములలోని వివిధ భాగముల వంటి వారు. యంత్రములో ఒక చక్రము ఇంకొక చక్రమును త్రిప్పును. అట్లే ఒక్కొక్క చిన్న భాగము మరి ఒక చిన్న భాగమును నడిపించును. ఈ యంత్రమునకు ప్రచోదనము మోటారు నుండి లభించును. అది మానవుని హృదయము వంటిది. అది పనిచేయుటకు విద్యుత్తు కావలెను. అది మానవులలో ఒక స్థాయిలో ప్రాణశక్తి అనియు మరి ఒక స్థాయిలో ప్రేమ అనియు పిలువబడును. ఈ ప్రేమ తన మాయారూపములైన మమకారాది రూపములలో మానవ స్వభావములో నుండి ఒకరి నుండి మరి ఒకరికి ప్రసరించుచుండును. ఇట్లు తన యందున్న దేవుని ప్రజ్ఞను ఈశ్వరుడు లార్డ్ అని కృష్ణుడు సంకేతించెను. తన యందువలనే సర్వజీవుల యందును గల నేను అని దేవుని ప్రజ్ఞ కూడా ఈశ్వరుడను పేరనే లార్డ్ ఆఫ్ లార్డ్స్గా కృష్ణుడు సంకేతించెను. అతడు సృష్టి యంత్రమును ఏర్పాటు చేసి సృష్టి జీవులను అందలి భాగములుగా రూపొందించి తన ప్రేమను మాయగా వారి యందు ప్రసరింపచేయుచు వారిచే పని చేయించుచున్నాడు. 61వ శ్లోకం అయిపోయింది. అట్టి పరమేశ్వరుని యందు తనను తాను సమర్పణ చేసుకొని జీవించుట అఖండమైన శాంతిని ప్రసాదించును. తనను తాను సమర్పణ చేసుకొనుట అనగా తన యందు కలుగు సర్వభావములను వాని యందు సమర్పించుట. తనకు దుఃఖమును ఇబ్బందిని కలిగించు భావములను మాత్రము వానికి సమర్పించి సకల సుఖభావములను తానే ఉంచుకొనుట అవకాశవాదమగును గాని సమర్పణము కాదు. తనకు కలుగుచున్న భావములన్నీయు సృష్టి ధర్మముల యందలి భాగమే అనియు ఇవి అన్నీయు మాయ వలన పుట్టుచున్నవనియు ఆ మాయకు మూలము దేవుని ప్రేమ అనియు గ్రహించి నమ్మినచో క్రమముగా సృష్టియందు అంతర్యామిగా నిండియున్న మాయయు దాని దివ్యలీలా వైభవము కూడా దర్శనమిచ్చును. ఈ మాయ సృష్టి ఉన్నంత కాలము శాశ్వతము. సృష్టి లయమైన తరువాత కూడా మాయ ఉండును కానీ పరమపురుషుని యందు నిద్రించుచుండును. దానికి వెనుక ఉన్న ప్రేమ కూడా సృష్టి యందు మాయగా క్రియాత్మకమై యాక్టివ్గా ఉండి ప్రళయమునందు పరమపురుషుని హృదయమునందు ప్రేమగా నిశ్చలము అనగా ప్యాసివ్గా ఉండును. కనుక సర్వజీవరాశుల యందలి ఈశ్వరునకు తన భావములు భావ వికారములు అన్నింటినీ సమర్పించిన నాడు దేవుని ప్రేమను దాని క్రియారూపమగు మాయను దాని దివ్య వైభవమును రుచి చూడగలుగును. అప్పుడు అతడు అనుభవించున్నది అఖండమైన శాంతి. దేవుని ప్రేమ శాశ్వతము కనుక అతడు పొందునది శాశ్వతమైన స్థానము. 62వ శ్లోకం అయిపోయింది. 123వ రికార్డింగ్ నెంబర్ కూడా అయిపోయింది.